వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో ఒక్కొక్క మాట ఏం తెలియజేస్తూ ఉన్నది? మనందరికీ తెలుసు. మొదటి మాట లూకా 23, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. ఇందులో ఏం కనబడుతూ ఉంది అంటే అభ్యర్థన. ఏం కనబడుతుంది? అభ్యర్థన. మళ్ళా వస్తాను నేను. ఇక ముందు 7 మాటల గురించి పరిచయం చేస్తాను. రెండవదిగా యేసు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట లూకా 23:43. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు. ఇందులో అభయం కనబడుతుంది. అభయం. మొదటిదేమో అభ్యర్థన, రెండవ దానిలో అభయం. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటాడు. శిష్యునితోనేమో ఇదిగో నీ తల్లి. అనగా మూడవ మాటలో ఆదరణ కనబడుతుంది. ఆదరణ. ఇక 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇందులో ఆక్రందన. ఆయన హృదయములో ఉన్న ఆక్రందన కనబడుతుంది. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము, నేను తప్పిగొనుచున్నాను. ఇందులో ఆవేదన కనబడుతుంది. సృష్టికర్తే తప్పికొనడం అంటే ఆవేదనతో చెప్తున్నాడు. ఆవేదన. 5వ మాట. 6వ మాట యోహాను సువార్త 19:30, సమాప్తమైనదని చెప్పి. సమాప్తమైనది అంటే ఆచరణ కనబడుతూ ఉంది. దేవుడు చెప్పినదల్లా ఆచరించాడు. ఆచరణ. ఇక 7వ మాట ఏంటి అంటే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే ఆత్మార్పణ కనపడుతుంది. ఆత్మార్పణ అంటే ఆత్మను అర్పించడం. మొదటి మాటలో అభ్యర్థన, రెండవ మాటలో అభయము, మూడవ మాటలో ఆదరణ, 4వ మాటలో ఆక్రందన, 5వ మాటలో ఆవేదన, 6వ మాటలో ఆచరణ, 7వ మాటలో ఆత్మార్పణ. ఇవి కనబడుతూ ఉన్నాయి. వీళ్ళరా ఇక మొదటి మాట లూకా 23:34. యేసు ప్రభు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రియులారా, మనం ఒక మాట చెప్పటం చాలా తేలిక, కానీ దానిని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. చూడండి, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు 44వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియులారా, మన దేవుడు మాటల దేవుడు కాదు. మన దేవుడు చెప్పిన దానిని నెరవేర్చే దేవుడు. తప్పకుండా ప్రతి మాటకు కట్టుబడి తన ప్రాణము పోయే పరిస్థితి వచ్చిన, తన చుట్టూ ఉన్నటువంటి వారు తనను బహుగా ఇబ్బంది పెట్టిన వారిని క్షమించే గొప్ప దేవుడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఆయన అక్కడ చెప్పేది కొండ మీద ప్రసంగంలో దానిని ఇప్పుడు ఆచరణలో పెట్టాడు. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభు వారిని అసలు ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆయన మానవులకు ఏం చేశాడు, దేవుని స్వభావం, మానవ స్వభావం ఒక్కసారి జ్ఞాపకం చేసి ముందుకెళ్తాడు. Yet and forget is the nature of man అన్నాడు ఒక భక్తుడు. Yet forget is the nature of man. తర్వాత forgive is the nature of God. అంటే get forget is the nature of man. పుచ్చుకోవడం, మరిచిపోవడం. ఎట్లంటే పుచ్చుకోవటం, పొందుకోవటం, ఫర్గెట్ మరిచిపోవటం. ఇది మానవుని యొక్క స్వభావం. ప్రియులారా, దేవుని స్వభావం ఏంటి? గివ్, ఫర్గివ్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఇవ్వడం, ఇచ్చిన దానిని మరిచిపోవడం. నీకిచ్చా అని ప్రియులారా సాధించటం దేవుడి కొనం. ప్రియులారా, ఎంత మంచి దేవుడు! ఇచ్చే దేవుడు, అన్ని మరిచిపోయే దేవుడు. ఇది చక్కగా క్షమించే దేవుడు, క్షమించే దేవుడు, ఇచ్చే దేవుడు, క్షమించే దేవుడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు! ప్రియులారా, ఇలాంటి దేవుణ్ణి ఏం చేశారు అంటే, ఆయనను అన్యాయంగా 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయనను భయంకరంగా కళ్ళు మూసి ఆయనను కొట్టి, నిన్ను కొట్టిందెవరో ప్రవచించమన్నారు. ఉమి వేశారు, చంపనకేసి కొట్టారు, గడ్డపు వెంట్రుకలు పెరికి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టి మోగారు. ప్రియులారా, యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే, అపవాది క్రియలు లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. ఇప్పుడు అపవాది క్రియలు లయం చేసే సమయం ఆసన్నమైనది. ప్రియులారా, అపవాది తన బలమంతా సమకూర్చుకొని యుద్ధరంగంలో ప్రవేశించాయి. దేవుని కుమారుడిని ఎదుర్కోవటానికి, దేవుని కుమారుడితో అంతిమ పోరాటం చేసే సమయం వాడికి ఆసన్నమే. ఇప్పుడు దేవుని పరిస్థితి ఏంటి ప్రియులారా? దేవుని చేత విడువబడిన వాడుగా ఉన్నాడు. తన దగ్గర మేలు పొంది ఎన్నో మేలు పొందిన వారందరూ కూడా ఆయనని ఇప్పుడు విడిచిపెట్టేశారు. ఒంటరిగా విడువబడ్డాడు. చాలా బాధాకరమైన సమయము. 3.5 సంవత్సరాలు వెంటున్న శిష్యులు కూడా
వాటిని పెట్టి పారిపోయారు. ప్రియులారా, ఇలాంటి సమయంలో ప్రియులారా, తన శరీరం అంతా చాలు చాలుగా దున్నబడిన శరీరంలో తల మీద ఉన్న ముళ్ళ కిరీటము మీద వారు మోదుతున్నప్పుడు భయంకరముగా రక్తము చిందుతుంది. భయంకరమైనటువంటి ఇప్పుడు చేతుల్లో మేకులు కూడా కొట్టారు. చేతులు గుంజుకుపోతూ ఉన్నాయి. శరీర భారాన్ని ఆపలేకపోతూ ఉన్నాడు. ఎటు చూసినా కూడా ఆయనకు నెమ్మది లేని భయంకరమైన పరిస్థితి. సమాధానమును ఏ మాత్రము కాపాడుకోవటం సాధ్యము కాని పరిస్థితులలో ఆయన నోటిలో నుండి ఏమొస్తూ ఉన్నది అంటే ప్రియులారా, విజ్ఞాపన ప్రార్థన వస్తూ ఉన్నది. ప్రియులారా, నిజంగా ఇది ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఆయనను గురించి ముందుగానే ప్రకటన చేయబడిన విధముగా యెషయా 712 సంవత్సరాల ముందుగానే ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించు. ఎస్, అవును ప్రియులారా, సిలువను ఇప్పుడు వేలాడుతూ ఉన్న సమయంలో ఆయన నోటిలో నుండి ఏమొస్తూ ఉన్నది అంటే విజ్ఞాపన ప్రార్థన వస్తూ ఉన్నది. ఏమని సంబంధించాడు? తండ్రి. ప్రియులారా, సిలువను నుండి కూడా ఆయన యూదులు ఏమని ఆయన మీద తప్ప మోసారంటే దేవుని కుమారుడిని అని ఆయన సంబోధించుకుంటున్నాడు. ఎస్, నేను దేవుని కుమారుడిని, తండ్రికి నాకు మధ్య ఉన్న సంబంధం ఎన్నడూ తెగిపోదు అని రుజువు చేసుకోవటానికి సృష్టికర్తమైన నేను వీళ్ళని క్షమించు అంటముల నా తండ్రి ఎల్లప్పుడూ తండ్రితో తన సహవాసమును కొనసాగించుకుంటూ ప్రియులారా వారందరికీ ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తూ కలువరి శిలువలో నుండి తండ్రి ఇప్పుడు విజ్ఞాపన మొదలు పెట్టాడు. ప్రియులారా, విజ్ఞాపన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు గమనించండి. అయ్యా, ఆ పట్టణములో ఒక 50 మంది, 40, 30, 20, 10 మంది నీతిమంతులంటే ఆ పట్టణాన్ని కాపాడవా? అబ్రహాము విజ్ఞాపన చేశాడు, లోతుని కాపాడుకోగలిగాడు. ప్రియులారా, విజ్ఞాపన చేయకపోతే సోదరుడి లోతు కుటుంబం కూడా వెలుపలికి రాగలిగేది కాదు. ఆయన తన కుమారుడి కోసం విజ్ఞాపన చేసి దేవుడు తన కుమారుడిని బ్రతికించాడు. కోసం నువ్వు పరిహరించిందివా సరే, లేకపోతే నీ జీవ గ్రంథంలో నా పేరు పిలిచి విజ్ఞాపన చేశాడు. ప్రియులను ఏస్తేని తన జనాంగం కోసం 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అంతేకాకుండా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా? తనను హింసించుచున్న వారి కోసం. పౌలు గారు ఏమని రాశాడు? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, మనం వారిని శపించకూడదంట. మనం హింసించే వారిని దీవించాలి కానీ శపించకూడదు. ఎంత గొప్ప
విషయం ప్రియులారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తూ ఉన్నాడు ప్రియులారా? ఆ కల్వరి శిలువలో తన శత్రువులను, తనను హింసించేవారు ఎవరెవరిని క్షమిస్తూ ఉన్నాడు ప్రియులారా? మీకు తెలుసు. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నాడు. కానీ నిజానికి ప్రియులారా, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? ఆయనను ఆ విధంగా ఒక మానవుడిని అంత హింసను పెట్టడం తప్పు అని ఏ మానవుడికి తెలియదండి. కానీ యేసు ప్రభు ఎంతమంది కోసం విజ్ఞాపన చేశాడు ప్రియులారా. అక్కడ ఎవరెవరున్నారో తెలుసా? రోమా సైనికులు ఉన్నారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టిన రోమా సైనికులు ఉన్నారు. తన శరీరాన్ని సార్లుగా వెన్నివేసిన వారు ఉన్నారు ప్రియులారా. తన అంగీ కోసం చీట్లు వేసుకొని కనీసం తన శరీరం మీద ఒక వస్త్రాన్ని కూడా ఉంచకుండా దొంగిలించి వేసిన రోమా సైనికుల కోసం యేసు ప్రభు వారు మొదలు పెడుతూ ఉన్నారు ప్రియులరా. ఆయన ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు ప్రియులరా. ఎంతమంది ఉన్నారు? రెండవదిగా ప్రియులరా, యూదులున్నారు, యూద మత నాయకులు ఉన్నారు. ఏమని? యేసు ప్రభు వారిని ఎందుకు సిలువ వేశారు? బాప్తిస్మమిచ్చే యోహాను చెప్పిన మాటలు మీరు వినలేదా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోదు దేవుని గొర్రె పిల్ల, ఆయన చెప్పిన వారిని పుట్టి కూడా నేను తగిన వాడను కాను అని లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని ఆయన ప్రకటన చేయలేదా? వారికి తెలియదా? రోమా సైనికులకి తెలుసు. ఆయన అంత హింస పెడుతున్నా ఎందుకు? ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు తమ తోటకు వచ్చిన మొలకు చెవిని పేతురు తెగనరికినప్పుడు వెంటనే ప్రియులారా ఒక చెవిని తెగనరికితే అర్ధగంటలో తిరిగి డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. 1/2 అవర్లో తీసుకెళ్తేనే అది సెట్ అవుతుంది. అద్భుతంగా దేవుడు వెంటనే ముట్టి స్వస్థపరిచాడు. ఈ సన్నివేశం వాళ్ళందరూ చూశారు. ఆయన దేవుని కుమారుని కాకపోతే ఇది ఎలా సాధ్యము అని వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. రెండవదిగా మత నాయకులు, వాళ్ళ గురించి కూడా నేను ఇప్పటి వరకు మీకు చెప్పాను. వాళ్ళే ఏమనుకుంటున్నారు? లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతూ ఉంది ప్రియులారా. అనేక సార్లు ఎన్నో సందర్భాలను వారు గమనించుకున్నారు. గుడ్డిని మొదలుకొని గుడ్డి వాడిని చూపుని మొత్తం గమనించారు. వారి సాక్ష్యం చెప్పారు. మొదట తెలియదు అని చెప్పిన వారి తర్వాత ఆయన క్రీస్తు అని తెలియచెప్పాడు. ఆయన చనిపోయిన వారిని లేపాడు అన్న విషయం కూడా వీరందరూ యూదులు, మత నాయకులు అందరూ కూడా ఆయన దేవుని కుమారుడని తెలుసు. తమ పదవుల కోసం, తమ స్వార్థం కోసం, తమ లాభాపేక్ష కోసం ప్రియులరా వీళ్ళు ఏరిగి ఉండి కూడా ఏం చేశారంటే యేసును సిలువకు అప్పగించారు. యేసు ప్రభు రోమా సైనికుల కోసం ప్రార్థన చేశాడు. తెలిసి తప్పు చేసిన వారు. మత నాయకుల కోసం ప్రార్థన చేశాడు. ప్రియులరా పిలాతు, హేరోదు వీళ్ళెవరు ప్రియులరా? వీళ్ళకి తెలుసు. వేదనతోనే ఏమన్నారు? ఆయనలో ఏ దోషము లేదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 30వ వచనంలో. అంతేకాకుండా మత్తయి సువార్త 28:19లో 2 సందర్భాల్లో ఏం రాయబడిందంటే ఆయన నీతిమంతుడు,
ఆయనలో ఏ దోషము లేదు. ప్రియులారా, ఇంత చక్కగా వ్రాయబడింది, ఇంత చక్కగా వ్రాయబడింది. అయినా కూడా ప్రియులారా, వాడు యేసు ప్రభువుని పిలాతుకి తెలుసు, హేరోదుకి తెలుసు ఆయన దేవుని కుమారుడు. ప్రియులారా, శాస్త్రులకి దేవుని గురించి తెలుసు. వీళ్ళెవరు? ధర్మశాస్త్రం అంతా తెలిసిన నిష్ఠాగరిష్ఠులు. ప్రియులారా, లేఖనాలను క్షుణ్ణంగా చదివినటువంటి వారు. ప్రియులారా, కానీ ప్రియులారా, లేఖనాలను చదివారు, తెలుసు, కానీ ఆయనకు లోబడకుండా ప్రియులారా, ప్రవచనాలు ఎవరిని గురించి తెలియచేస్తున్నాయో ఆ క్రీస్తు ప్రభు ఈయనే అని తెలిసి కూడా లోబడలేకపోయారు. ప్రియులారా, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళెవరు ప్రియులారా? స్వనీతి పరులు, భయంకరులు. ప్రియులారా, తమను తాను హెచ్చించుకునేవారు, ఎప్పుడు ఇతరుల లోపాలను మాత్రమే వెతుకుతారు. వీళ్ళు పరిసయ్యులు. ప్రియులారా, వీళ్ళు దేవుణ్ణి ప్రేమించని. ప్రియులారా, కాబట్టి ప్రజలు ఏం చేశారు అంటే వీరి వేషధారణ జీవితాన్ని బయట పెడుతున్నాడు అని ప్రజలను రెచ్చగొట్టి సిలువ వేయమని కేకలు వేసే వారిలో పరిసయ్యులు వాళ్ళను క్షమించమంటున్నాడు. లేఖనాన్ని తెలిసి కూడా లేఖనాలకు లోబడని గ్రహింపు లేని శాస్త్రుల కోసం ప్రార్థన చేశాడు. సద్దుకయ్యులు, వీళ్ళెవరు? పునరుద్ధానమే లేదు, ఒక మనిషి తిరిగి లేవటం లేదు. మార్కు 12:18 పునరుద్ధానము లేదు అని బోధించేవాడు. యేసు ప్రభు పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన చెప్తూ ఉంటే పునరుద్ధానం గురించి ఇష్టం లేనటువంటి వీళ్ళు సిలువ వేశారు. ప్రియులను గమనించారు. సరే, ఇలా హేరోదీయులు, ప్రియులారా, వీళ్ళు యేసు ప్రభు నేను యూదుల రాజుని అని ప్రకటన చేసినప్పుడు ఆయనను రాజద్రోహిగా ఎంచి, వీళ్ళు కూడా ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకోలేక వీళ్ళు శరీరానుసారంగానే తీసుకొని ఆత్మానుసారంగా అర్థం చేసుకోలేక ఆయన మాటలు గ్రహించక సిలువ వేయమన్నారు. వీళ్ళందరినీ ప్రియులారా, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రియులారా, వీరిని క్షమించము అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాను. ప్రియులారా, ఈయన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? శత్రువుల కోసం, తనను సిలువగిస్తున్న వారి కోసం, తనను హింసిస్తున్న వారి కోసం. ఇప్పుడు ఒక ప్రశ్న అడగనా? నీవు నీ స్నేహితులను, నీ సన్నిహితులను, నీకు పరిచయం ఉన్న వారినైనా ప్రేమించగలుగుతున్నావా? శత్రువులను పక్కన పెట్టు, శత్రువులను పక్కన పెట్టు. ప్రియులారా, నీకు సన్నిహితంగా ఉన్న వారిని కూడా ప్రేమించలే, నీకు స్నేహితులుగా ఉన్న వారిని ప్రేమించలే. ప్రియులారా, మనం ఇంకా శత్రువుల కోసం, హింసించే వారి కోసం ప్రార్థన చేయటం అంటే అది క్రైస్తవ సమాజానికి మింగుడు పడని అంశంగా మారిపోయింది. చాలా మంది క్షమించలేకపోతున్నారు. ఓ, ఎంత వాక్యం ఉన్నా వినండి ప్రియులారా, హృదయంలో ఉన్న చేదుని తీసివేసుకోలేకపోతున్నారు. వాళ్ళను కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియులారా, ఎంతో పేరున్న వాక్యాన్ని తెలిసి కూడా ఒక్క వ్యక్తి మీద హృదయంలో ఉన్న ద్వేషం తీసేసుకోలేం, వారిని క్షమించలేం. ఓ, నువ్వు దేవుణ్ణి సిలువ వేసే వ్యక్తివే. ప్రియులారా,
దేవుడు అంటున్నాడు వారిని కూడా క్షమించాలి. పేతురు అంటున్నాడు, అయ్యా నేను ఎన్నిసార్లు నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను క్షమించాలయ్యా అంటే దేవుడు ఏం చెప్పాడు? తెలుగులో కరెక్ట్ గా లేదు, ఇంగ్లీష్ లో కరెక్ట్ గా ఉంది. 70 times 7 అన్నాడు. 70x7 అంటే ప్రియులారా, నువ్వు బ్రతికే మానవుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు అని బైబిల్ అంటుంది కదా. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. అంటే వారంలో 7 రోజులు క్షమించాల్సిందే, నువ్వు బ్రతికినంత కాలం క్షమించాల్సిందే. అది దాని అర్థం ప్రియులారా, అది దాని అర్థం. ప్రియులను మనలేమంటే ఇక ఎప్పుడు హృదయంలో ఒక మనిషి మీద ఆయాసం పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు అంటున్నారు, ఫలానా టైంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఫలానా టైంలో నన్ను ఈ మాట అన్నారు. నువ్వు దుష్టుని సంబంధిని, నువ్వు దేవునితో నీకు సంబంధం లేదు, నీకు శిలువతో సంబంధం లేదు. ఈ రాత్రి కనుక నీ హృదయాన్ని దేవుని హృదయంగా మార్చుకోకపోతే, నీకు నోటికి ఆ ప్రార్థన జ్ఞాపకానికి వస్తూ ఉంటే, ఈ రాత్రి అయినా అయ్యా 70 times 7 అంటే నేను బ్రతికిన 70 ఏళ్ళు లేదా అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, వారమంతా ప్రతి రోజు నేను క్షమించమని చెప్పాను ప్రభు. కానీ నా హృదయములో ఈ చేదైన విషం చేరిపోయింది ప్రభువ, ఈ చేదు స్వభావం నాలో చేరిపోయింది ప్రభువ. ప్రియులారా, ఎప్పటికి మనం మారుదాం, ఎప్పటికి క్షమించగలుగుదాం ప్రియులారా? మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఒక మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రియులారా, గ్రాహం స్టెయిన్స్. ప్రియులారా, గ్రాహం స్టెయిన్స్, ఆ గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క గ్రాహం స్టెయిన్స్ ఆయన కుమారులు ఇద్దరు, ఫిలిప్, తిమోతి ఇద్దరు. ప్రియులారా, వీళ్ళు మనోహర్ గంజ్ అనే ప్రాంతంలో కుష్ఠరోగులకు ఆయన సేవ చేసి వెనుతిరిగి వస్తూ ఉన్న సమయంలో ప్రియులారా ఏం చేశారు? కుష్ఠరోగులకి సేవ చేసి వస్తూ ఉంటే వారు ఒక రాత్రి సమయంలో మరీ అర్ధరాత్రి అయిపోతుందని తమ జీపును ఆపుకొని అందులో తన బిడ్డలను పెట్టుకొని ఆయన కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో దారా సింగ్ అనే వాడి నేతృత్వంలో భయంకరమైన మత ఛాందసవాదులు వచ్చి ఆ జీప్ లో పడుకున్న వారిని పడుకున్నట్లుగా ఆ జీప్ మీద వాళ్ళు తెచ్చినటువంటి ఆ కిరోసిన్, డీజిల్ అవి చల్లివేసి వారిని అందులోనే సజీవంగా కాల్చివేశారు. ఎంత భయంకరమైన కష్టం ప్రియారు. ఇప్పుడు అసలైన విషయం చెప్తున్నా. గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క భార్య గ్లాడిస్ స్టెయిన్స్ రాతి పుట్టగలిగిన వారి హృదయాలు కూడా కరిగిపోయే విధంగా ఆమె అన్నమాట, మరణించిన నా భర్త, నా బిడ్డలిద్దరు. ఏ తల్లి చెప్పగలదు? జాగ్రత్తగా వినండి. వాళ్ళిద్దరు నా బిడ్డలిద్దరు, నా భర్త, వారు ముగ్గురు పరలోక రాజ్యంలో నా దేవునితో సంతోషంగా క్షేమముగా. నేను తప్పకుండా తర్వాత వారిని పరలోకంలో కలుసుకోబోతున్నా. నా భర్త, పిల్లలు మరణించటానికి కారణమైన వారిని నేను క్షమిస్తూ. ప్రియులారా,
ఆస్ట్రేలియా దేశం నుండి ఇక్కడ మన దేశంలో మన ప్రజలకు సేవ చేయటానికి వస్తే ఆమె ప్రభుత్వానికి కూడా వారికి క్షమాభిక్ష పెట్టండి అని సిఫారసు చేసింది. సరే, ప్రభుత్వం వాళ్ళు ఇట్లాంటి వాడిని వదలకూడదని అప్పుడు జైల్లో వేశారు. వాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను చాలా సంవత్సరాలుగా నియర్లీ 25 years జైలు శిక్ష అనుభవిస్తున్నా. అది లేకపోతే అని ఆయన ఏం చేశాడంటే ప్రియులారా, పెట్టుకున్నాడు. సరే, అదేం జరుగుతుందో తెలియదు. కానీ ప్రియులారా, ఏది తన భర్తను బిడ్డల్ని చంపిన వాడిని క్షమిస్తే నీకేమో చిన్న మాట అన్నారు. మమ్మల్ని అప్పుడప్పుడే 10 ఏళ్ల నాడు, 15 ఏళ్ల నాడు, 20 ఏళ్ల నాడు, 5 ఏళ్ల నాడు, 3 ఏళ్ల నాడు, సంవత్సరం క్రితం మమ్మల్ని ఒక మాట అన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, చచ్చిందాకా ఏదో పెట్టుకొని నరకంలో కాదు. గాని నీలాంటి వ్యక్తికి నరకమే తగ్గింది. క్షమాపణ ఇంకా నాకు పోతే దేవుడు ఎంత క్షమించాడు ప్రియులరా, మనల్ని ఎంతో క్షమించాడు ప్రియులరా. ఉపమాన కూడా చెప్పాడు. ఒక వ్యక్తి 10,000 తలాంతుల 10,000 ఆయన అప్పుంటే ప్రియులరా, 10,000 క్షమిస్తే వీడేం చేశాడు? బయటికి పోయి తనకి 100 అప్పున్న వాడిని పట్టుకొచ్చి జైల్లో ఇచ్చాడు. అదే నేను 10,000 తలాంతుల్ని నువ్వు నాకు అప్పున్నా, నీకు వాడు 100 దేనారాలు మాత్రమే, తలాంతులు కూడా కాదు, దేనారా, చాలా తక్కువ. అంటే నేను ఇన్ని చేసిన ప్రియులరా, మనలో అనేక మందిని త్రాగుడని, జోదమని, అక్రమము, అన్యాయము, అపవిత్ర జీవితము, కుట్లాటలు, గొడవలు, రౌడీలుగా రకరకాల తరలవాట్లు, రకరకాల పాపాలు, విస్తారమైన పాపాలు మనం చేసిన ఆయన మనలను క్షమించినప్పుడు, మనం గనక ఇతరులను క్షమించకపోతే ఆ వ్యక్తిని ఏం చేశాడో మీరు చెప్పండి. పట్టుకొచ్చి ఎక్కడ ఇచ్చాడు? ఏ బైబిల్ చదవరా ఏంది మీరు? వెలుపటి చీకటిలో వేసేయమన్నాయి, అగ్నిగుండంలో. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏందో తెలుసా? నేను రక్షణ పొందాను అని బిర్రుగా కూర్చోమంటే కూర్చుంటే అగ్నిగుండంలోనే పడతావు ఖచ్చితంగా. రక్షణ పొందినను అనగా దేవుని పాపములన్నీ క్షమించి వేసిన తరువాత ఏం చెయ్యాలి ప్రియులారా? మన పట్ల ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు చేసిన వారిని వెంటనే క్షమించి వేయాలి. మనం చేసిన పాపములు భయంకరమైనవి ప్రియులారా. మన భయంకరమైన పాపములు క్షమించబడటానికి అర్హులమే కాదు, దేవుని ప్రభుగా పొందించిన వారిని, దేవునికి ఏరిని కూడా ఆయన వాక్యం ఇలా ఉందని తెలిసి కూడా ఎన్నో తప్పిదాలు చేసిన వారి మనల్ని దేవుడు క్షమించలేదా? మనల్ని నీ పాపాలు క్షమిస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడలేదా? మరి నీతో మాట్లాడాడు కదా. నువ్వేం చేయాలి? నీ పట్ల చిన్న చిన్న లోపాన్ని ఒకవేళ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టుండవచ్చు. ఏం చేయాలి? అదే వాళ్ళు చేసిందే పాటిది, నేను జీవించిన దుష్ట జీవితం వద్దు అని క్షమించాలి. కానీ ప్రియులారా, ఆ వ్యక్తిని పట్టుకొచ్చి మళ్ళా కడపటి కాసు చెల్లించే వరకు వాడిని లోపలేసేయండి, కానీ బయటికి రావడానికి వీళ్ళు, వాడు కట్టేది లేదు, బయటకు వచ్చేది లేదంటే ఇది దాని అర్థం వాడికి క్షమాపణే లేకుండా పోయింది. ప్రియులారా, దేవుడిచ్చిన క్షమాపణను వ్యర్థం చేసుకోవద్దు. ఈ రాత్రి ఖ్యాతి వస్తున్నాను మరొకసారి.
తండ్రి ఇంతకాలం వాక్యం తెలిసి కూడా బ్రతికు మార్చుకొని వారిని కూడా నువ్వు క్షమించు ప్రభువా అని మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో స్తెఫను కూడా చూడండి. అపొస్తలుల కార్యములు, ప్రియులరా, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము తనను రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నటువంటి ప్రజల విషయమై 59, 60 వచనాల్లో ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మోకాళ్ళని ప్రభువా చూడండి, తన ఆత్మను సిద్ధపరచుకున్నాడు. మొదటిగా ప్రభువా నా ఆత్మను చేర్చుకో, మన ఆత్మను దేవుడికి అప్పగించాడు. అది తర్వాత. రెండవదిగా అసలు విషయం, వారి మీద ప్రభువా వారి మీద ఈ పాపము మోపకును, అంటే వారిని నేను క్షమించి వేస్తున్నాను. అది దాని అర్థం. ఎవరిని? రాళ్లతో తనను కొట్టి తన తల పగిలిపోవటానికి, తన ఎముక విరిగిపోవటానికి, తన దేహం రక్తసిక్తమై కుక్కను కొట్టినట్లుగా తనను కొట్టి నడి బంధానిలో చంపుతున్న వారి కోసం స్తెఫను చేసిన ప్రార్థన, తండ్రి ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకు. ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నా విషయములో తప్పు చేసిన బిడ్డలను క్షమించు ప్రభువా, వారికి ఏ శిక్ష రానియొద్దు ప్రభువా. ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నా పట్ల ఇలా చేశారు, నువ్వు నచ్చుతుంది. ఇదే మన ప్రార్థన. సిలువలో దేవుడు అలా ప్రార్థన చేయలేదు, అలా చేయలేదండి. ఆయనలో నుండి ప్రేమ ప్రవహించింది. ప్రియులారా, ప్రేమ ప్రవహించింది. ఒకసారి పోపు గారిని పొడిచిన వ్యక్తిని ఆ రోమ్ పట్టణంలో చెరసాల్లో వేస్తే పోపు గారు వెళ్ళారు, ఆయన్ని క్షమించారు. ఒకసారి ఆయన మన దేశంలో చెన్నై పట్టణానికి వచ్చారు. అక్కడకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నేను పోపు గారిలో క్రీస్తు ప్రభువుని చూడగలుగుతున్నాను అని. ప్రియులారా, నీవు క్రీస్తు ప్రేమను కలిగి జీవించినప్పుడు నీలో క్రీస్తుని చూపించగలుగుతావు. నీవు క్రీస్తు ప్రభుని కలిగి ఉంటే ఖచ్చితంగా క్రీస్తు ప్రభుని లోకానికి చూపించగలుగుతావు. నేను ఒక భక్తుడి చరిత్ర, పాస్టర్ లియో అనే ఒక దైవజనుడు రష్యా దేశంలో చాలా మందిని ఒక చెరసాల్లో వేశారు. అందులో ఈయన్ని కూడా, ఈ పాస్టర్ గారిని కూడా, లియో అనే ఈ పాస్టర్ గారిని చెరసాల్లో వేశారు. అందులో చాలా రకాల నేరాలు చేసిన వాళ్ళను కూడా ఆ చెరసాల్లో ఉన్నారు. ఈయన గదిలో ఒక నాస్తికుడు ఉన్నాడు, అతన్ని కూడా జైల్లో వేశారు. ప్రియులారా, ఈ వీడికి జైల్లో పడ్డా కూడా వీడికి బుద్ధి రాల. జైల్లో కూడా పాప పాస్టర్ లియో గారు దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఆయన్ని బహుగా పరిహాసం ఆడుతూ ఉండేవాడు, ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఆయన గుండె చాలా నొచ్చుకుంటూ ఉండేది, బాధపడుతూ ఉండేది. అరే, ఈ చెరసాల్లో ఎప్పుడు ఎవరిని ఉరితేస్తారో తెలియదు. కనీసం ఈ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు పాపాలు ఒప్పుకొని అని ప్రేమతో వాక్యం చెప్తుంటే ఎగతాళి చేసేవాడు, పరిహసించేవాడు, దూషించేవాడు, కఠినమైన మాటలు అనేవాడు. ప్రియులారా,
తరువాత ప్రభుత్వం వారి దగ్గర నుంచి చెరసాల ఆఫీసర్ కి ఒక ఒక లిస్ట్ వచ్చింది. ఎవరిని విడుదల చేయబోతున్నాము, ఎవరిని ఉరి శిక్ష వేయబోతున్నాము అని లిస్ట్ వచ్చింది. అందులో పాస్టర్ లియో గారు విడుదలయ్యే లిస్ట్ లో, ఈ నాస్తికుడు ఉరి తీయబడే లిస్ట్ లో. ఈ లిస్టు రాగానే ఇక నాస్తికుడు గుండె కొట్టుకుని ఏడవటం మొదలు పెట్టాడు. నాకు 6 బిడ్డలున్నారు, 6 బిడ్డలున్నారు. నా బిడ్డలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుందో వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు. పాస్టర్ లియో గారు అతన్ని గమనిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తుండే వాళ్ళం, లిస్ట్ అలా రాగానే ఈ దుర్మార్గుడికి ఈ విధంగా ఈ నీతిమంతుడి మీద ఇలాంటివన్నీ పుట్టిస్తున్న ఈ దుర్మార్గులు ఏమన్నా అన్నాం కదా, వద్దొద్దు, దేవుడికి అప్పగిద్దాం, వాళ్ళని దేవుడికి అప్పగిద్దాం. మనం అసలు దూషించద్దు ప్రియులారా. పాస్టర్ లియో గారు అన్నాడు, ఉరి తీసేటప్పుడు పేర్లు పిలుస్తూ ఉంటారు. నువ్వు దిగులు పడవా, నువ్వు కృంగిపోవా, నీ పేరు పిలవగానే నేను వెళ్ళిపోతాను. విడుదల చేసే లిస్టులో నా పేరు పిలవగానే నువ్వు వెళ్ళిపో. ఉరి తీస్తూ ఉన్నారు. ఈ నాస్తికుడి పేరు పిలవగానే పాస్టర్ లియో గారు వెళ్ళిపోతూ ఉన్నాడు. లియో గారిని ఉరి తీసేశారు. ప్రియులరా, ఈ నాస్తికుడికి ఇప్పుడు పాస్టర్ లియో గారిలో ఎవరు కనబడుతున్నారు? క్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. నేను నిన్ను ఎన్ని హింసలు పెట్టాను, చెరసాలలో కూడా నెమ్మది లేకుండా చేశాను. నువ్వు నా పట్ల ఎంతో ఓర్పు చూపించావు, ప్రేమ చూపించావు, నన్ను ఎంత క్షమించావు. క్షమించడమే విశేషమైతే నా కోసం ప్రాణం కూడా ఇచ్చావు. ప్రియులారా, అది క్రీస్తు యొక్క క్షమాపణ. అది సిలువలో క్రీస్తు పలికిన మాటలో ఉన్న అర్థము, దాని విశిష్టత. ప్రియులారా, కానీ ప్రియులారా, మన జీవితాలలో చిన్న చిన్న వాటిని కూడా తీసివేసుకోకుండా రోజులు గడిచిపోతున్నాయి, వారాలు, నెలలు, సంవత్సరాలు. అంతే. కొంతమందిని చూస్తే పళ్ళు పటపట కొరికి దుష్టుడు లోపల ప్రవేశిస్తాడు. కొంతమందిని చూడగానే కళ్ళు పై నుంచి కిందకి యథార్థగా చూసే దుష్టుడు మనలో ప్రవేశిస్తున్నాడు. అంటే మన దగ్గర దేవుడు ఒక్కరోజు మనలను అంటాడు, వాడి కాళ్ళు చేతులు కట్టండి, వెలుపట అగ్నిగుండంలో పడవేయండి, అక్కడ ఏడుపును పండు కొరుకుట ఉండదు. ఎందుకంటే నేను సిలువలో ప్రకటించాను, నా దాసుల ద్వారా ప్రకటించాను, నా క్షమాపణను రుచి చూపించాను. ప్రియులను, ఆ రోజున క్షమాపణ రుచి చూపించాడు. ఇది చివరి దాకా కొనసాగుతుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, క్షమాపణ కూడా ఒక టైం పీరియడ్ ఉంటది. ప్రియులారా, దేవుడు నిజంగా అసలు ఆయన తలుచుకుంటే ప్రియులారా మనం అనుకుంటాం, కానీ మోషేకి ఎదురు తిరిగిన వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? భూకంపం వచ్చి భూమి లోపలికి వెళ్ళిపోయారు. మోషేకి ఎదురు తిరిగితేనే, మోషేకి ఎదురు తిరిగిన వాళ్ళ పని అయిపోయింది.
మీరు అలా చూసుకుంటూ ఎలీషాను పట్టుకుపోదాం కదా అని వస్తే వచ్చిన సైన్యం మొత్తం గుడ్డెత్తిపోయారు. ఏమైపోయారు? అంధులైపోయారు. మరలా ప్రార్థన చేస్తే వాళ్ళకి చూపు వచ్చింది. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిని దేవుడు సృష్టి ఎంత టైం పడుతుంది ప్రియులారా? వాళ్ళు నిలబడ్డ చోట భూమి నెరలు విడవటం పెద్ద సమస్య కాదు. కానీ దేవుడు క్షమించాడు. ఆ క్షమాపణ ఈ రోజు కూడా కొనసాగుతుంది ప్రియులారా. ఈ రోజు ఈ మాట మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజు మీరు సమాధానం పడండి. రేపు నీది కాదు, రేపు అనేది నీది కాదు. ఈ రోజు క్షమించి ఈ రోజు క్షమాపణ అడిగి మన పరలోక ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎందుకంటే తండ్రి పరలోక ప్రార్థనలు ఏమంటా? మేము ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. అంటే నువ్వు క్షమించలేదంటే నీ అపరాధాలు కూడా క్షమించబడలేదు. ఈ రాత్రి అందుకే పెండింగ్ ఉన్న లిస్టుని సరి చేసుకోమని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మనం కూడా ఉన్నాం ప్రియులారా. ఎంతమందిని ఇంకా హృదయములలో ప్రియులారా ఇంకా ద్వేషము, ఇంకా ఆయాసము. ప్రభు రాత్రి పిలుస్తున్నాడు ప్రియులారా. క్షమాపణ ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు క్షమించే దేవుడు. పశ్చాత్తాపడినప్పుడు క్షమించే దేవుడు ప్రియులారా. చూడండి, ఈ ప్రార్థన విన్న సిలువ మీద దొంగ వెంటనే రిజల్ట్ వచ్చింది. వెంటనే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించము అనగానే ఆ దొంగ అంటున్నాడు, యేసువా, నేను చేసిన వాటికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను. నాకు న్యాయమే, ఈ శిక్ష న్యాయమే, ఈ కష్టాలు న్యాయమే, ఈ ఇబ్బందులు న్యాయమే. నేనైతే ఈ సిలువను మరణించడం న్యాయమే. నువ్వు ఏ తప్పు చేయలేదయ్యా. యేసు, నీ రాజ్యంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అతనిలో పశ్చాత్తాపం వచ్చింది. ఆ రోజే క్షమించమని అడిగినాడు. ఆ రోజే దేవుడు ఆయన్ని క్షమించేశాడు. ప్రియులారా, రెండవదిగా శతాధిపతి యేసుని చూసి సిలువ మీద ఆ మాట విన్నాక, అరే ఆయన ప్రక్కలో పొడుస్తున్నా, ముళ్ళ కిరీటం మీద మోగుతున్నా, ఆయన చేతుల్లో మేకులు కొట్టి ఇంత వేదనకు గురి చేస్తే ఆయనేంటి ఈ మాట అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని దేవుని మహిమ పరచెను. అంటే అర్థమేంటో తెలుసా? మన పాపం ఒప్పుకోకుండా దేవునికి మహిమ రాదు. ఆయన తన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినాడు ప్రియులారా, దేవుని కృప పొందినాడు. అందుకనే ప్రియులారా ఆయన కూడా క్షమించబడ్డాడు. వెంటనే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమాపణ ఎంతమందికి ఉపయోగపడింది ప్రియులారా. ఈ క్షమాపణ మాట సిలువ మీద కేక వేసిన వాడు కూడా మీరు గమనించండి. పేతురు నిలువబడి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, పేతురు నిలువబడి ఆ పెంతెకోస్తు దినమున పేతురు నిలువబడి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళ గురించి ఏమంటున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఆ మాట స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక మొహమాటం లేదు. 2:36 అపొస్తలుల కార్యములలో. ఆ మాట అనగానే 37వ వచనంలో నొచ్చుకొని పడవబడిన వారై
అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలి? మేము సిలివేసిన మాట వాస్తవం, ఆయన సిలివేసింది మేమేనయ్యా, ఇప్పుడు మేమేం చేయాలి? పశ్చాత్తాపడ్డాడు పేతురు అన్నాడు, మీరు మారు మనస్సు పొందాలి, మీ మనస్సు మారాలి. మీరు నీతిమంతుణ్ణి సిలివేశారు, పాపముల విషయమై క్షమాపణ అడగండి, ఆయన్ని వేడుకోండి. వాళ్ళు కేకలు వేశారు ప్రియులారా. 3,000 మంది. ఓ దేవుడి సిలువలో ఆ ప్రార్థన గనక చెయ్యకపోతే వీళ్ళు కూడా ఆ టైటస్ చేత నరికి వేయబడేవాళ్ళు ప్రియులారా. వాళ్ళకి క్షమాపణ దొరికేది కాదు. ఇప్పుడు ఇంకొక సత్యం చెప్పనా, నీ కోసం నా కోసం కూడా దేవుడు ప్రార్థన విజ్ఞాపన చేశాడు. ఈ రోజుకి కూడా నిరంతరము ప్రధాన యాజకుడిగా ఆయన మన పక్షముగా తండ్రి కుడి పక్షమున ఉండి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆ రోజున కూడా మనల్ని క్షమించమని ప్రార్థన చేశాడు కాబట్టి ఈ రోజున మనకి క్షమాపణ దొరికింది. ప్రియ సంగమా, మన శత్రువుల కోసం ప్రార్థన చేద్దాం. మనల్ని హింసించే వారికి దేవుని ప్రేమను పంచుదాం. మన ప్రక్కనున్న సహోదరులను ప్రేమిద్దాం. నీ సహోదరుని ప్రేమించని వాడు వెలుగులోనికి రాక చీకటిలో నిలిచి ఉన్నాడు, అతనిలో వెలుగు ఎంత మాత్రమూ లేదు. అంటే సహోదరుని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించనట్లు, సహోదరుని క్షమించకపోతే దేవుని క్షమాపణను అడగనట్లే. ప్రియులరా, ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కానే కాదు ప్రియులరా. కాబట్టి ఆ దేవుని మనలను ప్రేమించాలి అంటే, ఆ దేవుని మనలను క్షమించాలి అంటే ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు క్షమాపణ దొరికే కాలం. ఈ రాత్రి దేవుడు మనలను పిలుస్తున్నాడు, మన కోసమే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, మీరు ఏమి చేయుచున్నారు? ప్రార్థనకు వస్తున్నారు, ఇళ్లలో సమాధానాలు ఉండటంలా. ప్రార్థనకు వస్తున్నారు, ఒకళ్ళకొకళ్ళకి పసగటంలా. కారణమేంటి? దేవుని క్షమాపణ, దేవుని ప్రేమ హృదయాలలో లేకపోవటమే, ప్రార్థన సరిగా చేయకపోవటమే, లోతుగా పశ్చాత్తాపడకపోవటమే. హృదయంలో లోతైన పశ్చాత్తాపం లేకపోతే, క్షమాపణ లేకపోతే ఎప్పుడు చీటికి మాటికి గొడవలు, పోట్లాటలు, అరుపులు, కేకలు. అందుకే ఇంటిని ప్రార్థనతో నింపండి, ఇంటిలో క్షమాపణ మనస్సు నింపండి, ఇంటిలో ఇరుగుపడిన వారి మీద దోషాన్ని నూనె పోసుకొని మాటల్ని కట్టిపెట్టేయండి. వీటిని తీసివేసుకొని, యేసు ప్రభువా, అన్ని తెలిసిన వారిలో నేను కూడా ఉన్నానయ్యా. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనకి వెళ్తున్నాను గాని ప్రియులారా, నా ఇంటిలో వాళ్ళని నేను క్షమించుకోలేదు. నా ఇంటిలో వాళ్ళని ఒకళ్ళని ఒక చూపు చూస్తాం, ఇంకొకళ్ళని ఇంకో చూపు చూస్తాం. ప్రియులారా, మనకి ఇంకా దేవుని క్షమాపణ ఎలా దొరుకుతుంది? మన కుటుంబాల్లో ఈ క్షమించుకునే గుణం ఎక్కడి నుంచి వస్తుంది? పక్షపాతంతో హృదయాలు నిండిపోతున్నప్పుడు, ఒకరినొకరు క్షమించుకోకుండా కుటుంబంలో గొడవలు, అల్లర్లు పెట్టుకోవటం, వారి మీద హృదయాలు ఆయాసాలు పెట్టుకుంటాం. నీ ఇంట్లో మనం జరిగితే దైవజనుడు ఏం చేస్తాడు? మీరు పనులు ఆడుకొని దైవజనుడి మీద ఆయాసం పెట్టుకోవటం ఏంటి? మిమ్మల్ని మీ కుటుంబాల్లో మీరు పోట్లాడుకోండి, గొడవలు ఆడుకోండి అన్ని ఏమన్నా మీ చుట్టూ వేసానా? నాకు తెలుసా మీ కుటుంబాల్లో జరిగే గొడవలు అవి ఎందుకు వస్తున్నాయి?
ఏమన్నాయో నాకు తెలుసా? ఏమన్నా పనే ఉంటుందా? ప్రార్థన లేక చీకటి హృదయాలు, ఒకరినొకరు ప్రేమించుకొని ప్రార్థన మాత్రం భక్తుల్లాగా దేవుని తోటలాగా చేస్తారు. కుటుంబాల్లో ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోలేరు. ఎందుకు నాటి నాటికి ఇలా పెద్ద పెద్ద పనులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు? క్షమాపణ లేకపోవటం, ఒకరినొకరు ప్రేమించుకోలేకపోవటం, శిలువ మీద పలికిన మాట దేవుడిని ఎంత క్షమించాను అర్థం చేసుకోలేకపోవటం. ఈ రాత్రి యేసయ్య నువ్వు కనుక మాట అనకపోతే ఈ మాటకి 1000 సార్లు అగ్నిగుండంలో పడేవాడిని, 1000 సార్లు అగ్నిగుండంలో పడేదాన్ని అయ్యా. ఆ మాట నాకు అడ్డుపడింది అయ్యా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని. ఆ మాట అడ్డుపడి ఎన్నోసార్లు అగ్నిగుండంలో పడవలసిన నన్ను కాపాడిందయ్యా. అందుకే ఈ రోజు బ్రతికి మందిరానికి వచ్చాను. ఇక మీదట మీ క్షమాపణను చులకనగా ఉంచనయ్యా. నిజమే కదా, మీరు నా విస్తారమైన దోషాలు క్షమిస్తే, నేను ఇతరులకు క్షమించకపోతే, మీరు భూమి మీద ఉన్నప్పుడు చెప్పానయ్యా, వాడిని పట్టుకురండి, కాగపట్టి కాసు చెల్లించే వరకు లోపలేసేయండి, ఇక వాడు బయటకు వచ్చేది లేదన్నా. ఇంత సత్యం తెలిసిన తరువాత కూడా సంగమా ఇంకా వద్దు మన హృదయాలలో. ఈ రాత్రి ఒకవేళ చివరి రాత్రి అయితే, దేవుని రాకడే వస్తే, లేదా ఏదైనా దేవుడు అనుమతించినది భూకంపము, గుండెపోటులో ఏదైనా వచ్చి మనం వెళ్ళిపోతే, ఈ రాత్రి క్షమాపణతో సిద్ధపడదాం. యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నా విస్తారమైన పాపాలు మీరు క్షమించిన, నాలో ఉన్న తోడాలన్నిటిని తీసివేసి క్షమించిన, ఎదుటి వారిలో ఉన్న చిన్న నలుసును మాత్రమే నేను పట్టుకొని, నాకు చిన్న చిన్న నష్టం చేసిన దానిని నేను పట్టుకొని, ప్రభువా సంవత్సరాలు వాళ్ళను పలకరీను, వాళ్ళంటే నాకు ఎలర్జీ అయ్యా. చివరికి నేను అగ్నిగుండంలోనే కదా. క్షమించు ప్రభువా. ఆ హేయమైన ద్వేషాన్ని, అసహ్యమైన కోపాన్ని ఈ రాత్రి సిలువ వేయబడి నేను పశ్చాత్తాపడతానయ్యా. నా ఇంటిలో నుండి నేను క్షమాపణ మొదలు పెట్టుకుంటానయ్యా. ఇక ఎవరితో నాకు అసమాధానం వద్దయ్యా. మీరిచ్చిన క్షమాపణను కాపాడుకుంటానయ్యా. నాకు సిలువలో ఆ ప్రార్థన చేసి ఈ రోజు బ్రతికి వాక్యం వినటానికి నాకు ఇంకొక తరుణం ఇచ్చావయ్యా. ఈ రాత్రి ఆ క్షమాపణను నేను సద్వినియోగం చేసుకుంటానని ప్రభుతో చెప్తావా? ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకున్న ప్రియులారా,